అప్పు మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో మనందరికీ తెలుసు. రాత్రివేళలు నిద్రలేకుండా చేస్తుంది. మన మనసులో భయాన్ని నింపేస్తుంది. కాని ఈ సమస్యకు ఒక పరిష్కారముంది. మహర్షులు, పురాణాలు మనకు కొన్ని రహస్యమైన ఉపాయాలను చెప్పారు. ఇవి నమ్మకంతో చేస్తే అప్పులు తొందరగా తీర్చబడతాయి. అప్పు లేని జీవితం అత్యంత అందమైన జీవితం. అప్పు తీసుకోవడం చాలా సులభమని అందరికీ తెలుసు కాని దానిని తిరిగి చెల్లించడం చాలా కష్టమైన పని. కొన్నిసార్లు పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి కాబట్టి మనం దానిని తీసుకోవాలి. ఆకులు, లవంగాలు మరియు ఏలకులతో ఇలా చేయండి. ఎంత అప్పు అయినా తీర్చేస్తారు. 1. మనకు లక్షల కోట్ల అప్పులు ఉన్నప్పటికీ ఆకులు, లవంగాలు మరియు ఏలకులు వాడటానికి ప్రయత్నిస్తే సరిపోతుంది. 2. మనకు అప్పు ఉంటే అది మనల్ని నిద్రపోనివ్వదు. అప్పు ఎప్పుడు తీరుతుందో అని మనం ఆందోళన చెందుతాము. అప్పు లేని జీవితం అత్యంత అందమైన జీవితం. అప్పు తీసుకోవడం చాలా సులభమని అందరికీ తెలుసు కాని దానిని తిరిగి చెల్లించడం చాలా కష్టమైన పని. కొన్నిసార్లు పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి కాబట్టి మనం దానిని తీసుకోవాలి. 3. అప్పు తీర్చడానికి జీవితకాలం పడుతుంది. అప్పులో ఉన్న వ్యక్తి మాత్రమే కాదు, మొత్తం కుటుంబం కూడా బాధపడాల్సి ఉంటుంది. దాని పర్యవసానాల గురించి ఆలోచించకుండా మీరు అప్పు తీసుకుంటే మీరు బాధపడాల్సి ఉంటుంది. 4. మిత్రులారా, మీరు మంగళ, శనివారాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పు తీసుకోకూడదని గుర్తుంచుకోండి. ఎందుకంటే మీరు ఆ రోజుల్లో అప్పు తీసుకుంటే దానిని తిరిగి చెల్లించడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. 8 అంటే శని సంఖ్య అని చెబుతారు. కాబట్టి 8, 17, 26 తీసుకోకూడదు లేదా రుణ ఒప్పందంపై సంతకం చేయకూడదు. మీరు రుణం తీసుకోవలసి వస్తే 5. సోమవారాలు, బుధవారాలు మరియు శుక్రవారాల్లో రుణం తీసుకోవచ్చు. ఈ రోజున తీసుకున్న రుణం త్వరగా తీర్చబడుతుంది. రుణం తీసుకునే ముందు దేవుడిని గుర్తుంచుకోండి. ఈ రుణం తిరిగి చెల్లించడానికి నాకు శక్తిని ఇవ్వమని శివుడిని అడగండి. రుణం త్వరగా తిరిగి చెల్లించడానికి రుణం తీసుకోండి. రుణం తిరిగి చెల్లించడం కష్టమైన పని అని శాస్త్రాలలో చెప్పబడింది. కాని కష్టమేమిటి? 6. లేదు, మీరు గ్రంథాలలో పేర్కొన్న కొన్ని పనులు చేయడం ద్వారా మీ రుణాన్ని తిరిగి చెల్లించవచ్చు. మీ రుణాన్ని తిరిగి చెల్లించడానికి సులభమైన మార్గాన్ని నేను మీకు చెప్తాను. చూడండి, మీరు ఆకులు అంటే పాన్ కోసం ఉపయోగించే ఆకులను ఉపయోగించి మీ రుణాన్ని తిరిగి చెల్లించడానికి ఒక అద్భుతమైన ప్రయోగం చేయవచ్చు. 7. స్కంద పురాణం ప్రకారం ఈ ఆకును మొదట సముద్ర మథనానికి ముందు ఉపయోగించారు. అప్పటినుండి ఈ ఆకును ఏదైనా శుభ కార్యక్రమంలో ఉపయోగించారు. పూజలు మరియు శుభ సందర్భాలలో దీనిని ఉపయోగించడాన్ని మీరు చూసి ఉండాలి. ఈ ఆకు బుధ గ్రహంతో సంబంధం కలిగి ఉంటుందని చెబుతారు. ఇది ఆర్థిక సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతుంది. మీరు అప్పుల ఊబిలో చిక్కుకుంటే 8. ఈ ప్రయోగాన్ని ప్రయత్నించండి. మంచి ఆకు తీసుకోండి. అది విరిగిపోకూడదు లేదా చిరిగిపోకూడదు, మరియు అది ఆకుపచ్చగా ఉండాలి మరియు ఎండిపోకూడదు. దాని కాండం తొలగించండి. దానిపై 2 లవంగాలు మరియు ఏలకులు ఉంచండి. దానిని పాన్లాగా మడిచి కట్టండి. మంగళవారం సాయంత్రం స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించండి. 9. ఆంజనేయ ఆలయానికి వెళ్లి పూజారిని ఆంజనేయుడికి సమర్పించమని అడగండి. ప్రతి మంగళవారం 3 నెలల పాటు ఈ విధానాన్ని చేయండి. మీరు మంగళవారం దీన్ని చేయలేకపోతే మీ కుటుంబం మీ తరపున దీన్ని చేయవచ్చు. ఈ విధానాన్ని చేస్తున్నప్పుడు మంగళవారం సాత్విక ఆహారం తినండి. 10. ఈ పద్ధతి అప్పులు తీర్చడానికి మార్గాలను తెరుస్తుంది. అప్పులు తీర్చడానికి ఇక్కడ మరొక పద్ధతి ఉంది. మిత్రులారా, ఏదైనా బుధవారం ఉదయాన్నే లేచి స్నానం చేసి పూజ చేసి ఒక ఆకు తీసుకోండి. అది విరిగిపోకూడదు, చిరిగిపోకూడదు లేదా ఎండిపోకూడదు. దాని కాండం విరిగి దాని పైభాగాన్ని కత్తిరించండి. 11. అంటే కాండమున్న చోట 2 లవంగాలు వేసి దానిని ఒక కాగితంలో చుట్టి నీరు ప్రవహించే ప్రదేశానికి వెళ్లి కాగితం నుండి ఒక ఆకును తీసి ఆ ఆకుపై లవంగాల కొనను ఉంచి ప్రవహించే నీటిలో ఉంచి శివుడిని ప్రార్థించండి. ఆ ఆకు కూడా నీటిలో ప్రవహిస్తుంది. అది వెళ్ళినట్లే ప్రవహిస్తుంది. 12. నా కష్టాలు కరిగిపోవాలని ప్రార్థించండి. అప్పుడు మీ కష్టాలు 21 రోజుల్లో తొలగిపోతాయి. రుణం తీర్చుకోవడానికి నేను మీకు మరొక మార్గం చెబుతాను. చూడండి, మీరు మంగళవారం రాత్రి తినకూడదు. మీరు పండ్లు మాత్రమే తినాలి మరియు స్నానం చేసిన తర్వాత ఉదయం 11 గంటల నుండి 1 గంటలోపు సరిగ్గా 11 గంటలకు ఈ పూజ చేయండి. 13. మీ ఇంట్లో ఆంజనేయ స్వామి ఫోటో ముందు కూర్చుని దానికి ఎర్రటి పువ్వులు అర్పించండి. ధూపదీపం వెలిగించి నైవేద్యం సమర్పించి హనుమాన్ చాలీసాను 11 సార్లు పయించండి. 11 మంగళవారాల్లో ఈ పూజ చేయండి. మీ అప్పులను త్వరగా తీర్చండి. ఈ ఉపాయం చేయడం వల్ల మీరు అప్పుల్లో కూరుకుపోతారు.
అదనంగా మీరు కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. మీరు కష్టపడి పనిచేస్తేనే ఈ ట్రిక్ మీకు సహాయం చేస్తుంది. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఎలివేట్ వోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోలకు వెంటనే జాయిన్ అవ్వండి.